నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైరస్ ఎఫెక్ట్, కర్ణాటక ప్రభుత్వం కీలక సూచన. మొదట్లో కాలు విరిగింది, మరి ఇప్పుడేమైంది? కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సెటైర్లు. ఆ ఇద్దరు ఫ్యాన్స్ మరణానికి కారణం మీరు కాదా? పవన్ కళ్యాణ్ నిలదీసిన మాజీ మంత్రి రోజా. చిక్కుల్లో నయనతార, చంద్రముఖి నిర్మాతల నోటీసులు. పాపం భారత క్రికెటర్లు, కెరీర్లో సక్సెస్, భార్యల ముందు ఓడిపోయిన క్రికెటర్లు. కర్ణాటకలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని సూచించింది. దీంతో ఒక్కరోజే 4 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, అహ్మదాబాద్లో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసీఆర్ పై మంత్రి పొంగులేటి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రమ్మంటే మొదట్లో కాలు విరిగిందని అన్నారని, ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాలు కూడా హాజరు కాలేదని, మరి ఆయనకిప్పుడు ఏమైందని సెటైర్లు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని మంత్రి పొంగులేటి అన్నారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ మరణించడం బాధాకరమని మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులను డిప్యూటీ సీఎం పవన్ కనీసం పరామర్శించకపోవడం అవమానవీయమన్నారు. తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప టీం మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ ఇప్పుడు 3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమన్నారు. తన డాక్యుమెంటరీ విషయంలో స్టార్ హీరోయిన్ నయనతారకు మరో సమస్య ఎదురైంది. చంద్రముఖి సినిమాలో కొన్ని క్లిప్పింగ్స్ తమ అనుమతి లేకుండా వాడారంటూ నిర్మాతలు నెట్ఫ్లిక్స్ నయన్కు నోటీసులు ఇచ్చారు. 5 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఇదే డాక్యుమెంటరీపై హీరో ధనుష్ కూడా 10 కోట్ల రూపాయలకు దావా వేసిన విషయం తెలిసిందే. తాజా నోటీసులపై ఆమె ఎలా స్పందించారో వేచి చూడాలి. ఈ తరం భారత క్రికెటర్ల జీవితంలో పెళ్లిళ్లు విషాదం నింపుతున్నాయి. కెరీర్లో సక్సెస్ అయినప్పటికీ భార్యల ముందు ఓడిపోతున్నారు. డీకే, షమి, ధవన్, హార్దిక్, తాజాగా చాహల్ ఇదే పరిస్థితి. ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకున్న వీరు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడ్డారు. విడాకుల తర్వాతే వీరు సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరి పరిస్థితిపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.